శాంతి ब्रह्म चरित्र चरित्र कंटिन्यू చేస్తున్నాం योग तपस्या की भट्टी का कार्यक्रम। कई बार ऐसे भी हुआ शिव बाबा ने संदेश पत्रियों को विशेष प्रोग्राम दिया। इस प्रोग्राम के अनुसार वे सप्ताह भर या अधिक समय तक मौन धारण करते थे। ऐसे मूवी अथवा अव्यक्त अव्यक्त अवस्था हो जाती है। इन दोनों की केवल थोड़ा सा पलहार ही करती थी, बस उन्हें सारा दिन योग का अभ्यास करने का आदेश होता था। वे प्रातः बहुत जल्दी उठकर योग का अभ्यास प्रारंभ करते थे। तब से लेकर दिन भर योग तपस्या में रहते थे। अमृत वेला जब परमपिता परमात्मा शिव परनाम से आकर प्रजापिता ब्रह्मा के मुख द्वारा ईश्वरीय ज्ञान देने देते थे, जैसे यह ज्ञान मुरली को कहा जाता था, तब वे ज्ञान सुनती थी और दिन भर नित्य कर्म आदि के अतिरिक्त अन्य किसी कर्म के और बुद्धि ना लगाकर वे योग तपस्या में अचल रूप से चलती थी। సో చాలా సార్లు శివ్ బాబా సందేశీ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వారికి బాబా ఒక విశేషమైన ప్రోగ్రాం పెట్టారు. వారు వీక్ అంతా అధిక సమయం మౌనంలో ఉంటారు, మూగిగా ఉంటారు, అవ్యక్త అవస్థను అనుభవం చేసుకుంటారు. వారు తినే ఫుడ్ కూడా చాలా లైట్ ఫ్రూట్స్ అలాగే ఉంటాయి. రోజంతా యోగం యొక్క అభ్యాసం చేసే ఆదేశం వారికి లభించింది. పొద్దున్నే లేస్తారు, అమృత్ వేళ అనుభవం చేసుకుంటారు, రోజంతా అదే యోగ తపస్యలో ఉండిపోతారు. అమృత్ వేళ పరంపిత పరమాత్మ శివ్ పరంధామం నుంచి ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఏదైతే మురళి వినిపిస్తారో దాన్ని జ్ఞాన మురళి అంటారు. ఆ మురళి విన్నాక ఇంకా రోజంతా అదే ఆంతరిక స్థితిలో ఉంటారు. బుద్ధిని ఇంకా ఏ పని మీద పెట్టరు. యోగ తపస్యలో అచంచలమైన రూపంలో ఉంటారు. దాన్నే బట్టి అని అంటారు. బట్టిలో ఆత్మ ప్రజ్వలితం అయ్యి ప్యూర్గా అవ్వడం జరుగుతుంది. ఎలా అయితే బట్టిలో మిట్టితో ఒక బర్తనం ఎలా తయారవుతుంది ఇటుకలతో, అలాగే ఇక్కడ కూడా ఆత్మలో ఉన్న మెరుపు బయటకి ప్రకాశితం అవుతుంది, శుద్ధంగా అవుతుంది. అందుకని అదే విధంగా సదా ఆ వారిని బట్టిలో కూర్చొని పెట్టే అభ్యాసం చేసి యోగ అగ్ని ద్వారా అశుద్ధ సంస్కారాల మలినాన్ని తొలగించి వారి శుద్ధంగా అయ్యే పురుషార్థం చేయించారు. పరిపక్వ ఆత్మిక స్థితిని అభ్యాసం చేయించారు. స్వయం ప్రభు లగ్నంలో వారు లగ్నం అయిపోయి, మగ్నంలో లగ్నం అయిపోయి ఈ సంసారిత జీవితం నుంచి, అంటే వారు ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ ని నుంచి వారు ఎంతో డిటాచ్డ్గా ఎక్కువగా పనులు చేయకుండా సదా కళ్యాణకారిగా ఉండే సాధనాన్ని వాళ్ళకి చూపించారు. ఈ అభ్యాసం ద్వారా ఆటోమేటిక్గా దేహ భ్రాంతి నుంచి అతీతంగా ఉన్నట్టు అనుభవం చేసుకున్నారు. తేలికైన అవస్థ అనుభవమైంది. ఫరిస్తా సమానంగా దివ్య అలౌకిక హర్షయుక్తమైన పవిత్రమైన ప్రకాశయుక్తమైన అవ్యక్త స్థితి వారికి అనుభవం అయ్యింది. ఈ విధంగా అవ్యక్త స్థితి, విదేహీ స్థితి ఎలా తయారు చేసుకోవాలనేది స్వయం శివ్ బాబా సందేశీ పుత్రులందరికీ చక్కగా అర్థం చేయించారు. సో రేపటి మళ్ళీలో మళ్ళీ తెలుసుకుందాం. ఓం శాంతి.